ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో సామాజిక పెన్షన్లు పంపిణీ పండుగ కొనసాగుతోంది. పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలంలోని నవాబుకోట గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు టీడీపీ నాయకులు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు వచ్చే 3,000 పెన్షన్ని 4,000 చేసి సీఎం చంద్రబాబు తమను పెద్ద కొడుకు వలె ఆదుకుంటున్నారని కొనియాడారు. అనంతరం మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి, తెలుగు యువత నాయకులు కొండి ఈశ్వరయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకులు తదితర వాటి రేట్లు పెంచడంతో పెన్షన్దారులకు 3,000 ఏమాత్రం సరిపోదని గుర్తించి ఒకేసారి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆదిమూర్తి, రంగారెడ్డి, కుంచపు నాగరాజు, జరిపిటి వెంకటేష్, వెంకటరమణ, నారాయణ స్వామి, బోడెప్ప, ఎంఆర్పీఎస్ వెంకటరాముడు, మాజీ డీలర్ ఆనంద్, గంగులప్ప, నిడిమామిడప్ప, రవి, రామాంజీ, శ్రీనివాసులు, ఆదినారాయణ, ఉప్పలపాటి వెంకటేష్, వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి 3,000 పింఛన్ అని చెప్పేసి పేదలకు అందరికీ ఆశ పలికి 5 సంవత్సరాలు కలిసి 250 సంవత్సరానికి పెంచుతాం. 5 ఏళ్ళు అయిపోయినాక 3,000 చేసినాడు. అయినా మన ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో 500 పింఛను 1000 చేసి మళ్ళీ 19 ఎన్నికలకే నేను 2,000 అని చెప్పేసి 2,000 చేసేసా. తర్వాత ఇప్పుడు మన 2019 24 ఎన్నికలకు ముందు వాగ్దానం చేస్తూ 3,000 పింఛను నేను 4,000 ఇస్తాను. 4,000 కూడా మనం ఎన్నికలు ఎప్పటి నుంచి ప్రారంభించినామో 3 నెలల ముందు ఆ 3 నెలల నుంచి 1,000 కలుపుతూ ఈ జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పింఛను ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఆ మాట ప్రకారము పేద ప్రజలకు తారతమ్యాలు లేకుండా తన పర భేదం లేకుండా ఖచ్చితంగా 7,000 ప్రతి ఇంటికి చెందాలని ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినాడో ఆ హామీ ప్రకారమే ఈరోజు ప్రతి పల్లెలోన ఊరు వాడ పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పింఛను, దివ్యాంగులకు 15,000 రూపాయలు పింఛను ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకోవడము ఈయనే సాటి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంకా మరిన్ని ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు, ఎంతో అభివృద్ధి సాధించి ఇంకా ముందుకు మా అభివృద్ధి ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను. 2019లో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేము సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అధిక రేట్లు పెట్టి 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు వెనక్కి తీసుకొనేసి ప్రజలు చాలా ఇబ్బంది పడినారు. దాన్ని గుర్తించిన ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి ఒక పెన్షన్ భరోసాను పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చెప్పినప్పటి నుంచి 3 నెలల నుంచి 3,000 ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ 4,000 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారునికి చేకూరడం జరుగుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేద ప్రజలు పండగ వాతావరణంగా ఆలోచన చేసి చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి వారు 100 ఏళ్ళు ఉండి ఇలాంటి పరిపాలన దక్షిణ ఎప్పుడైనా జీవితాంతం సుఖంగా ఉండాలని ఆలోచిస్తూ యావత్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సుఖ సంతోషాలతో సంతోషపడుతూ పండగ వాతావరణంగా వెళ్ళిపోవడం జరిగింది. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తరఫున కూడా, మా గ్రామ తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రజెంట్ ఎమ్మెల్యే సింధూర మేడం గారికి కృతజ్ఞతలు